మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ దగ్గరికి అయితే వచ్చామో, అయితే ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్గా నాగబాబు గారు ఎమ్మెల్సీ నాగబాబు గారు అయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లాని అయితే పర్యటించడం జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాతో పాటు ఎచ్చెర్ల మండలాన్ని ఆయన తన సొంత గ్రామంగా దత్తత తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఏ సమస్య ఉన్నా సరే స్వయంగా నేనే ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానంటూ దత్తత తీసుకోవడం జరిగింది. అసలు ఈ దత్తత తీసుకోవడం వెనక ఈరోజు ఈ పార్టీ తాలూకా కష్టమేంటి, అసలు దత్తత తీసుకోవడానికి ముఖ్య కారణాలేంటి అన్నీ కూడా ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు శ్రీకాకుళాన్ని నాగబాబు గారు దత్తత తీసుకోవడం అయితే జరిగింది, మన ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని. అసలు ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఆయన ఎమ్మెల్సీగా శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనసేన పార్టీ జవసత్వాలను ముందుకు తీసుకుపోవాలా, పార్టీ క్రియాశీలకంగా ముందుకు వెళ్ళాలంటే మనం ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఏదైతే ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ కొన్ని ప్రాంతాలను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఎక్కడికి వెళ్తే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో మన తాలూకా ఏదైతే విధులు ఉంటాయో నిధులు ఉంటాయో ఆ ప్రాంతానికి వెచ్చించినట్లయితే అక్కడ గ్రామీణ ప్రాంతాలు కానీ అక్కడ ఉన్న ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి దాంట్లో భాగంగానే ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఆయన ఈ మధ్య ఆల్రెడీ జిల్లాల సమీక్ష, ఈ మూడు జిల్లాల తాలూకా ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలతోనూ అలాగే పార్టీ క్రియాశీలక వాలంటీర్లతోనూ అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరియు రాష్ట్ర కార్యవర్గం అలాగే కార్పొరేషన్ డైరెక్టర్లు చైర్మన్లు అందరితో సమన్వయంగా ప్రతి ఒక్క సమస్య మీద కూడా అవగాహన చేసుకుని మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి. అది దీనికి కారణం ప్రధానమైంది. అయితే శ్రీకాకుళం జిల్లా ఈరోజు వెనుకబడిన జిల్లాగానే అంటున్నారు. మరి ఇటువంటి వెనుకబడి జిల్లాకి మీ జనసేన పార్టీ నుంచి ఈరోజు కంప్లీట్గాను డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మీ పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఈ పార్టీ ఈరోజు శ్రీకాకుళం అభివృద్ధిలో మీ వంతు ఏంటి అంటే మీరేం చెప్తారు? మా వంతు అంటే పార్టీ పరంగా కాకుండా జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఏదైతే తాడిత పీడిత నిమ్న వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో వారి జీవన విధానంలో మెరుగైనటువంటి మార్పుల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తాలూకా పరిపాలనా విధానాన్ని ప్రజలు కానీ ఈ దేశ ప్రజలు ప్రపంచంలోనే ఒక నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈరోజు నేను కానీ మీరు కానీ కాదు, ఈరోజు రాష్ట్రమే కాదు ప్రపంచమే చెప్తా ఉన్నటువంటి ప్రపంచ మేధావులు చెప్తా ఉన్నారు. అటువంటి నాయకుని తాలూకా నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నాలాంటి వాళ్ళు అనేక మంది వేలాది మంది ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతూ ఉన్నాం. ఆ దిశగానే ఏదైతే ఆయన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అనేక మార్లు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి సందర్భంగా అందులో భాగంగా ఈ శ్రీకాకుళం జిల్లా వెనుకబడినటువంటి జిల్లాగా ఉన్నందున జిల్లాలో మెరుగుపరిచేందుకు జిల్లాలో కార్యక్రమాలు మెరుగుపరిచి ముందుకు తీసుకుపోవటానికి జిల్లా ప్రజానికానికి చేదోడు వాదోడుగా, ఎందుకంటే వెనుకబడినటువంటి జిల్లాగా మనం ఎప్పటి నుంచో శ్రీకాకుళం జిల్లాను చూస్తాను, ఉమ్మడి జిల్లాని. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలను అన్ని మతాలను అలాగే అన్ని ప్రాంతాలను సమానమైనటువంటి దృష్టిలో తీసుకుపోవాలా. ప్రధాన సమస్యల్లో భాగంగా ఏదైతే ఉద్దానం కిడ్నీ బాధితుల గోడు విన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన వచ్చి పర్యటించి వారి తాలూకా సమస్యలు విన్న తర్వాతే అనేక మార్పులకి నాంది పలికి ఈరోజు కిడ్నీ రోగుల తాలూకా ఏదైతే జీవనశైలి ఉందో వాళ్ళు కొద్దిగా మెరుగైనటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారని చెప్పడానికి తార్కాణం ఉద్దానం కిడ్నీ బాధితులే. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే
ఆయన శాఖలుగా ఉన్నటువంటి ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్కే మచ్చుతునక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థను నూతన చరిత్ర, ఇది ఒక నూతన చరిత్ర. ఈ భారతదేశ స్వతంత్ర అనంతరం కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల వ్యవస్థలోనే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి 73, 74 రాజ్యాంగ సభలో ఉన్నటువంటి పూర్తి విధులు నిధులు గ్రామ పంచాయతీ సర్పంచులకు ఇవ్వాలా. సర్పంచులే ప్రథమ పౌరులు కనుక పూర్తిగా వారికి నిధులు విధులు ఇస్తూ ఏదైతే గ్రామీణ నీటి పారుదల శాఖతో పాటు గ్రామీణ రోడ్లను మెరుగుపరిచి మీరు చూశారు, గతంలో చూశారు, ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఆయన పార్టీ పెట్టి తిరిగినటువంటి కార్యక్రమాల్లో భాగంగా అనేక చోట్ల ఈ ఉత్తరాంధ్రలోను అలాగే ఆంధ్రప్రదేశ్లోను ఏదైతే గిరిజన తండాల్లో గిరిజన ప్రాంతాల్లో దౌర్భాగ్యమైనటువంటి జీవనశైలి అనుభవిస్తున్నటువంటి గిరిజనుల జీవితాల్లో వెలుగును నింపాలి, వారికి కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి వెంటనే 3 నెలల్లోనే అనేక గిరిజన తండాలకు, అంటే మానవుడు ఏదైతే మనుషులు నడవలేనటువంటి త్రోవను కూడా అది ఈరోజు దారి చూపించి వారికి జీవనశైలిలో భాగంగా ప్రధానంగా గిరిజన తండాలంటే కొండల్లో కోనల్లో నివసిస్తూ ఉన్నటువంటి గిరిజనులకు వారి జీవితాలు వెలుగులు నింపాలని చెప్పి మహోన్నతమైనటువంటి కార్యాచరణ తీసుకున్నటువంటి మహానాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మీరు చూశారు, ఈ ప్రపంచం చూస్తూ ఉంది. అందుకనే మీరు ప్రధానంగా ఆయన తాలూకా వ్యక్తిత్వం కానీ దీన్ని తీసుకొనే నేను ఎక్స్పెషలీ ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి పిసిని చంద్రమోహన్ను నేను ఈ పార్టీలో జాయిన్ అవటానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఉద్యమ నేపథ్యంలో నేను చూసినటువంటి ఆయన పందా కానీ ప్రజల తరపున అణగారిన వర్గాల తరపున అణచవేతకు గురైనటువంటి నిమ్న వర్గాల తరపున నిలబడినటువంటి తత్వాన్ని చూసి, హ్యుమానిటీ చూసి, మానవత్వాన్ని చూసి ఆయన పార్టీలో జాయిన్ అయ్యి ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ భావితరాలకు ఆయన నాయకత్వం అవసరం అని చెప్పేసి నేనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నటువంటి నేను ఒక జాతీయ అధ్యక్షుడిగా, ఒక తూర్పు కాపు జాతికి జాతీయ అధ్యక్షుడిగా ఉండి అందరి అభిప్రాయాలు తీసుకొని ఆయనతో మనం వెళితే మనం ఎన్నో ఏళ్లగా దశాబ్దాలుగా అణచవేతకు గురవుతున్నటువంటి ప్రధానమైనటువంటి రిజర్వేషన్ సమస్యలు కానీ మన అణచవేతకు గురవుతున్న ప్రధానమైనది రాజకీయ ప్రాధాన్యత కానీ ముందుకు తీసుకుపోవాలి, మనకు అవకాశాలు కల్పించాలంటే ఆయనతోనే సాధ్యం అని చెప్పేసి అందరూ కూడా, నేను ఒక్కనే కాదు, కార్యవర్గంతో పాటు ఆయనతో కూర్చొని మాట్లాడి అనంతరం నిర్ణయం తీసుకొని ఆయన సమక్షంలో భీమవరం వేదికగా జాయిన్ అయిన నాటి నుంచి 2023 జాయిన్ అయిన నుంచి నేటి వరకు నిరంతరం ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10 నియోజకవర్గాల్లో కూడా నాకు అప్పగించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని కుల మత భేద అభిప్రాయాలు లేకుండా అందరినీ కలుపుకొని పార్టీ వేరు కులం వేరు, కుల సామాజిక వర్గ కార్యక్రమాల్లో వేరేగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు వచ్చేసరికి కులాలను పక్కన పెట్టి మతాలను పక్కన పెట్టి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ గ్రామీణ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ముందుకు పోతా ఉన్నాం. ఆ దిశగానే మీరు చూస్తూ ఉన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో పరుగులు పెట్టించేందుకు ఒక నూతన వరవడితో ఆయన తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు రానున్నటువంటి మనం డిసెంబర్లో ఉన్నాం, జనవరి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతానికి ఒక నూతన కార్యాచరణ రూపాంతరం తీసుకున్నారు. ఆ రూపాంతరం చెందింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆయన ఆదేశాలను ముందుకు తీసుకుని పోయి 5 మెన్ కమిటీని కొన్ని మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ వేస్తారు. అట్లనే గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 మంది సభ్యులతో, క్రియాశీలక సభ్యులతో పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో నాయకులను సమాయత్తం చేయడానికి పార్టీ సమాయత్తం చేసింది. ఆయన ఆదేశానుసారం నేను తూచా తప్పకుండా ముందుకు పోతాం. ఎందుకంటే అటువంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడి ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి అవసరం.
భారతదేశ భావితరాలకు అవసరం. అందుకనే ఆయనకి మేము ఉన్నటువంటి తరుణంలో నిక్కచ్చిగా నీతివంతంగా మేము కూడా ఆయన ఏదైతే ఆదేశిస్తారో ఆదేశానుసారం పుణుకుపుచ్చుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు మరి మీరు చెప్పే ప్రకారంగా కంప్లీట్గా అందరం కూడాను ఒక నడవడిక ఒక వడవడిక మీద వచ్చి ఒకే ద్వారంలో జిల్లా మొత్తాన్ని తీసుకెళ్తా ఉంటున్నారు. అయితే మీకు ఒక సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి అధ్యక్షులుగా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పిసిని చంద్రమోహన్ ఇంతకు ముందు ఒక విప్లవకారుడు. మరి ఇటువంటి ఈ విప్లవకారుడు ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వంతో పాటుగా మీ పార్టీ ద్వారా జనసేన పార్టీ ఈక్వల్గాను పార్టిసిపేట్ చేస్తుందంటారా, చేయటం లేదా? కూటమి ప్రభుత్వంలో భాగంగా 3 పార్టీలు కూడా సమన్వయ సమావేశాలు పెట్టుకొని ముందుకు పోతే అందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. పార్టీలు ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకొని ముందుకు పోయాం. అదే దిశగా పోతా ఉన్నటువంటి తరుణంలో మీరు ఏదైతే మాకు ప్రశ్నించినటువంటి అంశంలో భాగంగా అక్కడక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా అరాకొర అసంతృప్తి ఉన్నను మా పార్టీ అధ్యక్షులు మా పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు అందరం కూడా 15 ఏళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నటువంటి మా అధ్యక్షుల తాలూకా ఆదేశాలనుసారం ముందుకు పోతా ఉన్నాం. ఆ దిశగానే ఈ కొద్దిగా అక్కడ కొద్ది అరాకొర ఉన్నా సర్దుకొని పోయి, ఎందుకంటే ఒక కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్యనే చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ అటువంటి కుటుంబంగానే భావిస్తూ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత అవసరం ప్రధానంగా మా మీద ఉంది. ఆ దిశగానే ముందుకు పోతా ఉన్నాం. అరాకొర అభిప్రాయ భేదాలు ఉన్నా మా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ఆ వెంటనే దాని మీద ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వెంటనే పరిష్కార మార్గం చూపుతూ ఉన్నారు. చూశారు కదా, ఈరోజు శ్రీకాకుళం అభివృద్ధిలో జనసేన పార్టీ కూడాను కీలక పాత్ర అయితే వహిస్తుంది. అదేవిధంగాను ఈరోజు నాగబాబు గారు అయితే హెచ్చర్లని దత్తత తీసుకోవడంలోని ముఖ్య కారణం ఏంటంటే వెనకబడినటువంటి గ్రామాలలో ప్రతిని కూడాను సమీక్షించి ఈరోజు ఈ గ్రామాన్ని అయితే ఖచ్చితంగా నేను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానంటూ ఆయన తీసుకునే నిర్ణయం వెనక ఈరోజు పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పిసిని చంద్రమోహన్, అదేవిధంగాను జనసేన పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు అందరూ కూడాను స్వయం కృషి ఈరోజు ఫలించిందనే చెప్పవచ్చు. శ్రీకాకుళం అభివృద్ధి పైన చూస్తూనే ఉండండి. ఇంకా ఎంతవరకు ఈ అభివృద్ధి కొనసాగుతుంది, ఏ విధంగా కొనసాగుతుంది అన్నది కూడా చూడాల్సిన అయితే టైం ఉంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.